ఏంటి మమ్మీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకొక్కటి కూడా అర్థం అవ్వట్లేదు. ఏం జరిగిందో నువ్వే చెప్పు. ఇదే కరెక్ట్ టైం దీన్ని నా వైపు తిప్పుకోవడానికి. మీరు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు, అక్కడ మీరు బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఇక్కడ ఆస్తుల గురించి మీరు లెక్క పెట్టకపోవచ్చు. కానీ మీ మావయ్య గారు మాత్రం ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఏంటి ఏంటి మమ్మీ ఆ ప్లాను? ఏముంది, రఘు సీతలకి 2 ఆడపిల్లలు కదా. అవును, సమంత వర్ష. సమంత చనిపోయింది, మిగిలింది వర్షే కదా. ఎక్కడుందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. అదేంటి, ఈ వర్ష ఆ వర్ష ఒకటే అంటున్నారు కదా. అదేనే మీ మావయ్య గారి తెలివితేటలు. ఈ వర్ష ఎవరో తెలీదు. ఈ ఊళ్ళో రాణి అని ఒకప్పుడు అట్లమ్ముకుంటూ ఒకతుండేది. అదిప్పుడు దేవరాజు కూతురని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ పుకారు కూడా ఈ సూర్యం పుట్టించాడు. ఆ రాణిని కీర్తిని చేశాడు. అది పెంచిన ఈ వర్షాన్ని రఘు కూతురుగా ఈ ఇంటికి పరిచయం చేశాడు. అవునా? మరి మావయ్య ఇవన్నీ తెలుసుకోలేదా? అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా. ఆ సూర్య ఏం చెప్తే అదే నిజమంటాడు. దానికి వదిన కూడా వంతపాటంతో ఆ రాణి, సూర్యం, వర్షాలు కలిసి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నారు. ఏంటి నాటకం ఏంటి మమ్మీ? లేకపోతే ఇందులో నిజం ఉంది అనుకుంటున్నావా? దాని అదృష్టం బావుంది. సమంత చెల్లెలు వర్ష పేరు దీనికుంది. ఆ పేరుంది కదా అని దీని శంకరన్నయ్య చేరదీశారు. వీళ్లే చదివించారు. చివరికి వంశీని ఇది ప్రేమలోకి దింపి సమంతకి అన్యాయం చేయాలనుకుంది. అప్పుడు కళ్ళు తెరుచుకున్న సమంత దాని నిజస్వరూపాన్ని బయటపెట్టి వంశీని పెళ్లి చేసుకుంది. కాని ఆ తర్వాత నుంచి దాని మోజులో ఉన్న వంశీ సమంతకు దగ్గరవలేదు. చివరిదాకా పోరాడుతూనే ఉంది. కాని ఒకరోజు ఇదే మా మనవరాలు అని వర్షాని ఇంటికి తీసుకొచ్చేశారు. అది తట్టుకోలేని సమంత కోపంతో బయటికి వెళ్లి యాక్సిడెంట్లో చనిపోయింది. ఇంకా ఈ ఇంట్లో దీని రాజ్యమే వచ్చింది. అంటే ఇది నిజంగా రఘు సీతల కూతురు కాదా? అదే కదా నేను మొత్తుకుంటుంది. సమంత ఇంటి మనవరాలు, అందుకు కూడా సాక్ష్యాధారాలున్నాయి. కాని వర్ష ఈ ఇంటి మనవరాలని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. అది చూపించమని సమంత అడిగితేనే అన్నయ్య తిట్టారు, కొట్టారు. అందుకే కోపంతో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఇంట్లో ఉండిపోయింది. అసలు అంకుల్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇంకెందుకు, ఈ ఆస్తి మొత్తం దానికి రాసి పెట్టడానికి. శంకర్ అన్నయ్య రఘు పిల్లలకు ఆస్తి రాసిస్తాను అంటే మీ ఆయన కూడా అడ్డు చెప్పడు కదా. మీరక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి సాయం చేశారు కాబట్టి అక్కడ ఆస్తులన్నీ మీవే. ఇక్కడ ఆస్తిపాస్తులన్నీ ఈ వర్షాకి దారాదత్తం చేయడానికి అన్నయ్య వదిన కలిపి చేస్తున్న ప్లాన్ ఇది. నేను చెప్దాము అంటే నా మాట ఎవరూ వినిపించుకోరు. నువ్వు జాగ్రత్త పడకపోతే ఈ 100 కోట్ల రూపాయల ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా నీకు మిగలదు. మొత్తం వర్ష దోచుకుపోతుంది. దారిన పోయే దానేకి ఆస్తంతా దానమిచ్చినట్టు అవుతుంది. ఆలోచించుకో. సూర్యం గారు, మీరు రోజు శంకర్ గారింటికి వెళుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళింట్లో పరిస్థితులు అవి బాగున్నట్టేగా? శంకర్ బయటపడకపోయినా సమంత దూరమైందన్న బాధ వాళ్ళలో చాలా ఉంది. అది ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు. నిజమే సార్, ఆయన సమంతని ఎంత ముద్దుగా పెంచారో అందరికీ తెలుసు కదా. ఆ మనవరాలు కోరుకుందనే కదా వంశీని వర్ష కాదని సమంతకిచ్చి పెళ్లి చేశారు. అంతలా కళల్లో పెట్టుకుని పెంచుకున్న మనవరాలు ఇప్పుడిలా అర్ధాంతరంగా చనిపోయింది అంటే తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. నిజమే బాలాజీ,
సమంత వర్షలు ఇద్దరు తన కళ్ళ ముందే ఉంటారని శంకర్ ఎంతగానో అనుకున్నాడు. వర్ష గురించి నిజం తెలిసినా సమంత ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అని ఆ నిజాన్ని తనలోనే దాచుకున్నాడు. కానీ ఆ పెళ్లి జరుగుతున్న రోజు అన్ని నిజాలు అందరికీ తెలిసిపోయాయి. చివరికి ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ సాక్ష్యం ఏది అని సమంత అడగడం ఏంటి? ఇంట్లో ఉండవలసిన సాక్ష్యం మాయమవ్వడం ఏంటి? ఆ కోపంతో సమంత బయటికి వెళ్ళిపోవడం ఏంటి? తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇవన్నీ శంకర్ని మానసికంగా బాగా కృంగదీసే బాలాజీ. సార్, ఆ కుటుంబానికి ఏదో శాపం ఉన్నట్టుంది. పాపం శంకర్ ప్రసాద్ గారికి ఎప్పుడూ బాధే మిగులుతుంది. నిజమే బాలాజీ. ఒకప్పుడు కొడుకును దూరం చేశాడు, ఇప్పుడు మనవరాల్ని దూరం చేశాడు. నా స్నేహితుడు ఆనందంగా ఉండాలని నేనెంత కోరుకుంటున్నానో వాడికి బాధే కలుగుతుంది. ఆ భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. లేకపోతే తన కళ్ళ ముందే సంతోషంగా ఉంటుందనుకున్న సమంత కన్ను మూయడం ఏంటి? ఇదంతా తన వల్లే జరిగిందని వర్ష బాధపడడం ఏంటి? అంతా చిత్రంగా ఉంది. ఈరోజు శంకరింట్లో కార్యక్రమం ఉంది, నేను వెళ్ళాలి. పద. అమ్మా సమంత, నువ్వు మా అందరికీ దూరమై నేటికి 12 రోజులైంది. ఈ రోజు నీ పెద్ద కర్మని జరిపిస్తున్నాం, కానీ ఇదెంత బాధగా ఉందో అనుభవిస్తున్నా మాకు తెలుసు. నువ్వు లేని లోటు మేము ఎప్పటికీ మర్చిపోలేము. చెట్లు మీ కుటుంబ సభ్యులు. నేను బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయి కూడా మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాను. నా వల్ల ఎవ్వరికి ఎప్పుడూ మనశ్శాంతి లేదు. నాలాంటి దాని గురించి మీరందరూ ఇంతలా అభిమానాన్ని చూపిస్తున్నారు. నేను చేసిన ద్రోహాన్ని కూడా మీరు మర్చిపోయారు. ఏం చేసి నేను మీ అందరి రుణం తీర్చుకోగలను? కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రాన మనసులో ఉన్న బాధను మర్చిపోలేం కదా. ఆ పేపర్ ఏంటి? ఏం లేదు అంకుల్, ఇది ఈరోజు పేపర్. జస్ట్ న్యూస్ చదువుదామని తీసుకొచ్చానంతే. వార్తలు చదివితే కళ్ళల్లో నీళ్లు రావని తెలుసుకోలేనంత చిన్నవాణ్ణి కాదమ్మా. ఆ పేపర్ ఇవ్వు. ఇవ్వమ్మా. వద్దండి. పర్వాలేదు, ఇవ్వమ్మా.